హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 35 చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. నడుము సైజ్ వచ్చేసి 30, చెస్ట్ లూజ్ వచ్చేసి 35. ముందుగా ఫోల్డింగ్ నా సైడ్, ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలాగా క్లాత్ పెట్టేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసి కట్ చేసేసుకొని సమానంగా ఉండేలా క్లాత్ పెట్టుకోండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా లైన్ డ్రా చేసుకోండి. దీన్ని బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకుందాము. బ్లౌజ్ హైట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్లో షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద బ్యాక్ టక్స్ వరకు ఈ విధంగా పట్టుకొని కింద లైన్ మార్క్ చేసుకున్నాము. ఆ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసి పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లు స్కేల్ సహాయంతో ఇలాగా కలిపేయండి. టోటల్ లెంత్ ఎంత వచ్చిందనేది ఒకసారి 2 సైడ్స్ ఇలా చెక్ చేసుకోండి. ఒకసారి రెండు సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి నడుము లెంత్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి కాజా పట్టీని ఫోల్డ్ చేసేసి ఉక్స్ పట్టి వరకు ఇట్లా చివరి వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఇట్లా పెట్టుకొని చూసుకోండి. ఇక్కడ 30 వచ్చేసిందండి నడుము రోజు. ఈ 30ని 4 భాగాలుగా ఇలాగా ఫోల్డ్ చేయండి. 7.5 అయితే వచ్చిందండి. బ్యాక్ టక్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇది మనకి నార్మల్ బ్లౌజ్ అండి. మనం కట్ చేస్తుంది లైనింగ్ బ్లౌజు. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నార్మల్ బ్లౌజ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇది వచ్చి ఆమ్ డౌన్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు 5.5 అయితే ఆమ్ డౌన్ వచ్చింది. సేమ్ అదే లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోండి. బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇక్కడ ఇలా పెట్టేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. ఇలా మిడిల్లో ఒక మార్క్ ఇచ్చుకొని బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకుందాం. ఈ విధంగా పెట్టేసుకొని నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అయితే నెక్ వచ్చిందండి. 3 ఇంచెస్ షోల్డర్ మార్క్ చేస్తున్నాను. టోటల్ 5 ఇంచెస్ ఇంకో చోట ఇలా మార్క్ చేసుకొని అక్కడ 5.5 వచ్చింది కదా ఆమ్ డౌన్, సేమ్ అదే లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఎవరికైనా షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుందండి. ఆమ్ డౌన్ అనేది బ్లౌజ్ నేను వీడియోలో చూపించిన విధంగా ఆమ్ డౌన్ తీసుకోండి. మీకు ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది. నెక్ అనేది కింద 2.5 తీసుకున్నానండి విత్. దాన్ని ఇలా కలిపేసి రౌండ్ నెక్గా మార్క్ చేసేయండి. ఇక్కడ వచ్చి 1.5 అనేది కార్నర్లో పాయింట్ చేసి ఇలా కరువు తీసేయండి. ఈ ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఆమ్ రౌండ్ కొలుచుకున్నది ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో ఒకసారి ఇలా కొలవండి. కొలిచి ఎంతైతే వచ్చిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కొలుచుకోండి. నాకైతే 7.30 అయితే వచ్చిందండి. దాని మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కావాలి. ఇక్కడ 8.30 మన చెస్ట్ లూజ్ వచ్చేసి 35 కాబట్టి సరిపోయింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసి రెండింటిని ఈ విధంగా కలిపేయండి. ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజర్మెంట్ లైన్ దగ్గర ఒక టక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. 4 ఫోల్డింగ్స్ ఇలా వేయండి. ఓపెన్స్ ఆపోజిట్స్ ఫోల్డింగ్ నా సైడ్ ఉంది ఇలా పెట్టుకున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అయితే చివర్లు కట్ చేసేసి హెమ్మింగ్ కోసం 1/2 ఇంచ్ పట్టీకి, అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం 3/4 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు లూజ్ అనేది ఆది బ్లౌజ్ తోటి తీసుకున్నామండి. ఇట్లా హ్యాండ్ అయితే ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజు ఇది నార్మల్ బ్లౌజ్ కాదు, దీని మీద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకొని అలాగే హైట్ వచ్చేసి హ్యాండ్ జాయింట్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్ వచ్చేసి 9.5 ఉంది. సేమ్ అదే 9.5 పైన ఆపోజిట్ ఇట్లా మార్క్ చేసేసి కింద లూజ్ ఒకసారి చూసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసి ఇది వచ్చేసి 35 సైజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్ అయితే పెట్టండి. 3.5కి మార్క్ చేసుకోండి. సేమ్ ఈ లైన్స్ అనేవి ఇట్లా డ్రా చేసేయండి. హ్యాండ్ హైట్ దగ్గర, హ్యాండ్ డౌన్ దగ్గర ఇట్లా మార్క్ చేయండి. కింద నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసి ఇక్కడ నుంచి 7.30 చంక రౌండ్కి
ఇట్లా మార్క్ చేయండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి అతుకు పడుతుందండి. ఈ 2 లైన్స్ని సేమ్ ఇలా మార్క్ చేసేసి కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేసేటప్పుడు చిన్న కరువు లాగా ఇట్లా తీసేయండి. మిడిల్లో ఒక టక్ ఇచ్చేసి, మెజర్మెంట్ దగ్గర ఒక టక్, మిడిల్లో ఒక టక్ ఇచ్చేసి ఫ్రంట్ లోత్ అనేది తీసుకుందాము. ఫ్రంట్ లోత్ తీసుకున్నప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మెజర్మెంట్ లైన్ దగ్గర టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్లో 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసేయండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ మనకి లెఫ్ట్ కట్ చేసాం, బ్యాక్ పార్ట్ వచ్చి రైట్ కట్ చేసాం. అక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి సేమ్ క్రాస్గా వచ్చే విధంగా, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి, స్ట్రైట్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసి వీలర్ సహాయంతో ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా లేనప్పుడు కరెక్ట్గా పాయింట్ దగ్గర ఇట్లా పాయింట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనము ఫ్రంట్ లోతు తీసేటప్పుడు చంక లోతు కరెక్ట్గా వస్తుంది. ముడతలు అనేవి రాకుండా ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేది ఎక్స్ట్రా కానీ ఇలా హెచ్చు తగ్గులు కానీ ఏమీ లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ ఇట్లా మార్క్ చేసేసి, నెక్ అనేది వీళ్ళకి టైట్గా పట్టేసినట్టు ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ కూడా కింద 2.5 తీసుకోవాలి. అలాంటి ప్రాబ్లం లేని వారికి పై నెక్ ఎంత ఉందో కింద నెక్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఈ నెక్ అనేది ఎంత ఉందనేది ఒకసారి 1/2 ఇంచ్ మార్క్ అనేది ఇట్లా గీసుకొని, ఆ 1/2 ఇంచ్ దగ్గర షోల్డర్ కుట్ అనేది పెట్టేసి 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకునే గీత కంటే కూడా 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ లోపలది, ఎందుకంటే నెక్ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఈ విధంగా కట్ చేసి ఇక్కడ 5.35 అయితే ఉందండి. 5.35 అనేది మొదలకి 1/2 ఇంచ్ అనేది కిందకి పెడుతున్నాను. నెక్ ఇంకో 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేస్తున్నాను. ఇట్లా ఒక గీత వార రౌండ్ తీసేయండి. అప్పుడు మీకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది, కనిపిస్తుంది రౌండ్ నెక్ లాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇట్లా తీసుకోండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ కిందకి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ దగ్గరికి సేమ్ ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి 13.5 అయితే వచ్చింది. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేయండి. మీరు ఇక్కడ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకునే విధానం కూడా చూపిస్తానండి. ఇటు సైడ్ 2.5కి మార్క్ చేసి మెజర్మెంట్ లైన్ దగ్గర ఈ విధంగా ఇట్లా మార్క్ చేయండి. ఇది 35 సైజు, అంటే మీడియం సైజు. మీడియం సైజు వాళ్ళకి 3.35 దగ్గర మెయిన్ డాట్ మిడిల్ పాయింట్ అనేది కూడా రావాలి. ఇక్కడ 3.35 దగ్గర మిడిల్ పాయింట్ రావాలి. అటు 1.5, ఇటు 1.5, రెండు సైడ్లో 1.5 అనేది మార్క్ చేసుకోండి. అలాగే ఈ లెంత్ వచ్చేసి 2.5 ఉండేలా మార్క్ చేసి, ఈ పైన మనము పెట్టిన ఆ మార్కింగ్ కూడా స్ట్రైట్గా 3.35 దగ్గరికే ఎండ్ అవ్వాలి. ఈ విధంగా 2.5 హైటు స్ట్రైట్గా రావాలండి. షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాటు, అప్పుడే మీకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది. ఉక్స్ పట్టి కాజా పెంట లెంత్ వచ్చేసి కింద నుంచి 2వ ఉక్స్కి ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ విధంగా కలిపేసేయండి. ఈ 2.5లోకి ఈ విధంగా కలిపేయండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా మెడ దగ్గర నుంచి 1/2కి ఫోల్డ్ చేసి కింద 1/2 ఇంచ్కి ఇట్లా మార్క్ చేయండి. చంక దగ్గర కుట్టు వచ్చేసి సేమ్ వీడియోలో చూపిస్తుంది, ఇలా క్రాస్గా పెట్టేసి 3.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేయండి. కింద 1/2 ఇంచ్కి లోతు తీసేయండి. ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కరెక్ట్గా రావాలంటే ఈ వీలర్ తోటి ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ బ్యాక్కి తిప్పేసి కరెక్ట్గా పాయింట్ దగ్గర ఇట్లా మార్క్ పెట్టేయండి. ఈ వీలర్ అనేది జస్ట్ 20 రూపీస్ ఉంటుందండి. మీ షాప్లో తెచ్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది మనకి ఇది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు ఈ కోరన్స్లు ఉంటాయి కదండి, వీటిని 1.5 లెంత్లో కట్ చేసేసుకోండి. ఇది మనకి నడుము పట్టీకి యూజ్ అవుతుంది.
ఈ విధంగా కట్ చేసేసి ఇంట్లో మిగిలిన దాంట్లో మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుందాం. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు మనము సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్లౌజులు బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా ఉండేలాగా హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే బ్యాక్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింద ఎంత అయితే వచ్చిందో దానికి 1/2 ఇంచ్ అనేది పైకి ఇట్లా ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందండి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి బ్లౌజ్ నుంచి తీసుకోండి. ఇట్లా ఉక్స్ పట్టి వైపు తీసుకోండి. ఈ విధంగా తీసుకొని 3.5 అయితే వచ్చింది. ఒక సైడు 3.5, ఒక సైడ్ 3. ఏ బ్లౌజ్కైనా మ్యాక్సిమం ఇలాగే ఉంటుందండి. 3.5, ఇటు సైడ్ 3 ఇంచులు పెట్టేసుకొని దీని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ 8.5 ఉంది. 1.5 ఎక్స్ట్రా ఖర్చు కలుపుకుంటే 10 ఇంచులు. 10 ఇంచులు మార్క్ చేసి మెయిన్ పాయింట్ 3.35 కదా పెట్టాము, సేమ్ అదే లెంత్లో 2.5 ఇంచెస్ ఇలా ఇచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చేయండి. ఈ మిగిలిన దాంట్లో ఇంకో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గిందండి. ఇది ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. లోపల వైపు వేసి స్టిచ్ వేసేసుకోవచ్చు. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.